ప్రియమైన దేవుని పిల్లలారా, మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినమున మనము కొన్ని మాటలు గుర్తు చేసుకుందాము. అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 30వ వచనం. మీరు మ్రానున వేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. ఇశ్రాయేలునకు మారు మనసును పాప క్షమాపణ దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. యేసుక్రీస్తుని సిలువ వేయబడ్డాడు. ఆయనకి దేవుడు పవర్స్ ఇచ్చాడు. అది ఏంటి అనంటే, ఒక అధిపతిగా, ఒక రక్షకుడిగా దేవుడు పవర్స్ అనేది యేసుక్రీస్తుకి ఇచ్చాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ పవర్స్ అనేది ఎందుకు ఇచ్చాడంటే పాప క్షమాపణ నిమిత్తము. ప్రతి ఒక్కరూ పాప క్షమాపణ పొందుకొని వారు మారు మనసు పొందాలని, ఆ దేవాది దేవుడి చెంతకు ప్రతి మనిషి చేరాలని యేసుక్రీస్తును ఈ లోకానికి ఒక మధ్యవర్తిగా పంపించాడు మన కోసం ఆ దేవాది దేవుడు. అయితే సిలువ వేయబడిన క్రీస్తు లేపబడ్డాడంట. అయితే ఆయనను లేపింది ఎవరయ్యానంటే సాక్షాత్తు తన కన్న తండ్రి. అయితే తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. ఎందుకు అనంటే, దేవుడు అతనిని నియమించాడు కాబట్టి. అయితే అపోస్తలులు ఒక మాట అంటున్నారు. ఏమని? 4వ అధ్యాయం 35వ వచనం. అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానము గూర్చి సాక్ష్యమిచ్చిరి. ఆయన యొక్క పునరుద్ధానము గూర్చి సాక్ష్యమిచ్చారంట అపోస్తలులు. అంటే మానవాళి కోసం ఆయన సిలువ వేయబడి పునరుద్ధానుడు అయ్యాడు అని విని కళ్ళారా చూసి సాక్ష్యం చెప్తున్నారు అపోస్తలులు. ఏమని? పునరుద్ధానం గురించి. అయితే యేసుక్రీస్తుకి ఇంకో పేరు ఉంది. 3వ అధ్యాయం 15వ వచనంలో, మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులమే. ఆయన జీవాధిపతి అంట. జీవాధిపతి అంటే మనకి జీవాన్ని దయచేసే వ్యక్తి. ఆయన మనుషులు సిలువ వేసి సిలువకి అప్పగించి శిక్షించాం మనం. ఆయన ఏ పాపము చేయనప్పటికీ దేవుడి యొక్క నిర్ణయం ఏంటంటే, ప్రతి బిడ్డ మారు మనసు పొందాలంటే క్రీస్తు మరణించి పునరుద్ధానం చెందాలి. అది దేవుని సంకల్పం. అయితే
దేవుడు నిర్ణయించిన కాలంలోనే